జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి. హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇప్పుడున్న మన సహవాస సంఘాలలో బాగా వృద్ధులు మన ప్రియులు మరి సిలువదాస్ అంకులు ఉన్నారు. వారు ఒక 15 నిమిషాలు, ఎందుకంటే 12:15 అయింది, మనం 1:05 కానీ ముగించేసేయాల కనుక బోధకులకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అందులో ఒక చిట్కా ఏంటంటే తక్కువగా చెప్పేవారు ఎక్కువగా ఆహ్వానింపబడతారు, తక్కువగా చెప్పేవారు ఎక్కువగా ఆహ్వానింపబడతారు. కనుక దయచేసి సమయాన్ని పాటించాలని వక్తలకు, బోధకులకు, ప్రసంగీకులకు గీకుడు లేకుండా మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే రాత్రి ఒక ఆయన చెప్పాడు, ఆయన ఎక్కితే దిగడంట. మన జోసఫ్ గారి అంటారు, మన మైనంపాల్లో ఎక్కితే దిగడంట. కాబట్టి అందరూ బీపీ షుగర్లతో ఉన్నారు కనుక సమయాన్ని పాటిస్తే మరొకసారి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ మండు టెండల్లో మనకు ఏసీ చల్లని వాక్యాన్ని వినిపిస్తున్న మా ప్రియులు శ్రీరామూర్తి గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు సిలువదాస్ గారు వస్తారు. కొన్ని నిమిషాలు మనం వాక్యం జరుగుతున్నాం. కీర్తనలు 98, 563వ పేజీ, 503వ పేజీ, 503, 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు, ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దర్శనార్థము, ఆయన పరిశుద్ధ బావు ఆయనకు విజయము కలుగజేస్తున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తున్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడి. అదే కీర్తన గ్రంథం 116, 514వ పేజీ, కీర్తన 116. 6-7 వచనాలు. యెహోవా సాధులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విశ్రమిస్తున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. అదే కీర్తన 12వ వచనం. ప్రభువు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేం చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నాకు మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరినే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. ఎవరిలో దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి చివరి వరకు. కొత్త నిబంధనలో 186వ పేజీ.
4 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తుల నుండి మృతులైన వారు మోట్లేతురు. ఆ మేర సజీవులమై నిలిచాడు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలకు మేఘల మీద కొనిపోబడను. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాము. కాబట్టి మేము ఈ మాటల చేత ఒకరినొకరు ఆలోచిస్తున్నాడు. వీళ్ళారా, మనమందరము ఇక్కడ ఉన్నవారు ఎక్కువ భాగం బైబిల్ చదివేవారే, వాక్యము బాగా తెలిసిన వారే. దేవుని కృప ద్వారా దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవుడు ఆయన సన్నిధికి మనలో కొందరిని ప్రత్యేకంగా శ్రీరామూర్తి గారు నాన్నగారిని కొన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితము మరి అమ్మగారిని ప్రభు సన్నిధికి పిలుచుకున్నారు. ముందుగానే దేవుని యొక్క సంకల్ప ప్రకారం ఆయా సమయాల్లో కొందరైతే 10 సంవత్సరాల వయసులోనే, కొందరైతే అవనప్రాయంలో, కొందరైతే నడి వయసులో, మరి కొందరైతే కుడిప్రక్క దొంగలాగా చివరి కాలంలో ప్రభువు నమ్ముకున్నవాడు ఎంతోమంది ఉంటారు. మనం తీర్పుకు మనం ఏమాత్రము సరిపోము. దేవుడే న్యాయవంతుడు, ఆయనకు అంతా తెలుసు. కాబట్టి తెలియక నానా విధాలుగా మనవాళ్ళు చాలామంది అలాగలాగా అనుకుంటారు. అది మంచిది కాదు. దేవుడు ముందుగా ఈ లోకానికి యేసు ప్రభువుని రక్షణగా పంపకముందే ఆయన ఏర్పరుచున్న బిడ్డల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆదాము ఆక్రమించినప్పుడే వాగ్దానం చేస్తున్నారు. ఆయన చిత్తం నెరవేర్చగాను మరి ఆదాములు ముందుగా కోల్పోయిన ఆ మహిమను తిరిగి ఇచ్చగాను తాత్కాలికంగా వారిని రక్షించటకు నిర్దోషమైన పశువును వదిలించి చర్మపు తొక్కాలు తొలగించారు. ఆ నిర్దోషమైన పశువుగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా, లోక పాపను మోసుకొని పో దేవుడి గొర్రెపిల్లగా ప్రభువుని యేసుక్రీస్తు వారు ముందుగా ఈ లోకంలో రాకముందే పస్కా బలిగా మరి మోషే కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పించడానికి ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు. పస్కా బలి ద్వారా క్షేమంగా కణాన్ని చేర్చారు. ఆ యొక్క పరమకాలైన పరలోకం చేర్చడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారే ఆదియందు వాక్యమైన దేవుడే, ఆదియందు పరలోకమందున్న ప్రభువే. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన వద్దకు వచ్చి మన కొరకై ప్రాణం అర్పించి తిరిగి జనంతో వచ్చినాడు. మన నిమిత్తము తండ్రి పుష్పాల్సిన ఏమాత్రం విశ్రాంతి లేకుండా విజ్ఞాపన చేస్తున్న ప్రభుని మనం హృదయపూర్తిగా మనం వెతకలేదు, కానీ ప్రభువారే మనల్ని వెతికి రక్షించి ఆయన కార్చిన అమూల్యమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి పునరుత్థాన శక్తిని అనుగ్రహించి ఆయన బిడ్డగాను స్వాస్థ్యంగా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదు. మనందరూ తెలుసు, ప్రభువారు సమస్తాన్ని సృష్టించి మహా ధనవంతుడైన ప్రభు మనల్ని శాశ్వతంగా ఆ రాజ్యంలో ధనవంతులుగా చేయటకు తండ్రి యొక్క బిడ్డగా చేయటకు ప్రభువారు ఎంతగానో తగ్గించుకొని కలవలసిలో ప్రాణం అర్పించి తిరిగి జీవం చేస్తున్నారు. ఆ ప్రేమగల జీవము గల కృపమైన నమ్మిన మనం ఎంతో ధనులము. మరి మనకంటే పెద్ద వయసు వారు ముందుగానే మరి రాఘవయ్య గారు, తర్వాత వెంకట సుబ్బమ్మ గారు ప్రభువును నమ్ముకొని ఈ లోకంలో సుమారు 70 సంవత్సరాలకు పైన జీవించి ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. మరి ఆయన వారి దేవుడు ఆయన మన నిమిత్తము ఆయన యొక్క అడుగు
కష్టాలలో నడచాలని ఎంతగానో తగ్గించుకొని వాసన స్వరూపం ధరించుకొని మన కొరకే కలవలసిగా ప్రాణవాక్యం తిరిగి చేస్తున్నాడు. ఆయనే పరలోకం చేయుటకు మార్గము సత్యము జీవమై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి నాన్నగారు అమ్మగారు ప్రభు సన్నిధిలో ఉన్నారు కనుక మనం ప్రభుత్వం తెచ్చి కనపరచాలి. ఆ విధంగా చారోను ఇంకా మనం చేసిన ప్రియులు అంతకంటే ముందే ప్రభు సన్నిధికి వెళ్ళిన యవనాకులు రాలిపాయము గారు అలాగూ మన యొక్క పితరులు ఒకే దేవుడని నమ్మిన వారు కూడా ఉంటారు. కొంతమంది తెలియక వీళ్ళు ఎందువులే అన్యులే పరలోకం చేయాలి అనుకుంటారు. అలాగ అనుకోకూడదు. ఒకే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకం తీసుకెళ్తారని నమ్మిన వారు కూడా పరలోకంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. కాబట్టి ప్రభువు నమ్మిన మనం ధన్యులము. మన యొక్క బిడ్డలు బంధువులు కూడా ప్రభువుని నమ్ముకునేటట్టు మనం ప్రభుని ఎక్కువగా స్తుతించి ప్రార్థన చేసి ఆయనకు మహిమార్థంగా సాక్షాత్గా జీవించు వాక్యం ధ్యానించుకుంటూ ఆయనకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని మరి ఏమాత్రం మన హృదయంలో దుఃఖం పెట్టుకొనుక ప్రభు సన్నిధి చేసిన కనుక ప్రభునే కనపడుతూ కొనియాడుతూ ఆయనకు మహిమార్థంగా సాక్షాత్గా మనం జీవించడం కాక మీ అందరికీ